ఒక గ్రామంలో తల్లి కుమారులు జీవిస్తూ ఉండేవారు. కుమారుడు పుట్టిన తర్వాత తండ్రి చనిపోయినాడు. వారిద్దరికీ జీవించడానికి ఎట్టి ఆధారము లేకపోయింది. తల్లి కష్టపడి పనిచేస్తూ పిల్లవాడిని చదివించింది. ఆమె తన ఆశలన్నింటినీ కుమారుని పైననే పెట్టుకుంది. కుమారుడు కూడా చురుకుగా చదువుతూ 10వ తరగతికి వచ్చాడు. పరీక్షలు దగ్గర పడ్డాయి. పరీక్ష ఫీజు 500 రూపాయలు కట్టవలసి వచ్చింది. ఆ అబ్బాయి అమ్మా పరీక్ష ఫీజు కట్టాలి అని తల్లితో అన్నాడు. ఆమెకు ఏమీ తోచలేదు. కష్టపడి పనిచేస్తే వచ్చే ఆదాయము వారిద్దరూ ఒక పూట భుజించడానికి మాత్రమే సరిపోతుంది. ఆమె హెడ్ మాస్టర్ను కలిసి తమ పరిస్థితిని వివరించింది. హెడ్ మాస్టర్ ఆమెతో, అమ్మా, నేను చేయగలిగినది ఏమీ లేదు, ఇవి గవర్నమెంట్ రూల్స్ అన్నాడు. ఆమె ఇంటికి తిరిగి వచ్చి తన కుమారుని భవిష్యత్తును గురించి చింతించసాగింది. కుమారుని భవిష్యత్తు ఈ పరీక్ష మీద ఆధారపడి ఉంది, కానీ నేనేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నానే అని చెట్టు కింద కూర్చొని ఏడవసాగింది. ఆ సమయంలో కుమారుడు పరిగెత్తుకొని వచ్చి, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఏమీ లేదు నాయనా, రా భోజనం చేసి మాట్లాడుకుందాం అంది. కానీ పిల్లవాడు ఊరుకోలేదు. నాయనా, నీ పరీక్ష ఫీజు కట్టే శక్తి నాకు లేదు. రేపటి నుంచి నీవు కూడా నాతో పాటు వచ్చి పని చేయవలసి వస్తుంది అని దుఃఖిస్తున్నాను అని కుమారునితో అన్నది. అమ్మా, నేను చదువుతాను, పరీక్ష రాస్తాను. ప్రస్తుతానికి ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని ఫీజు కట్టు. పరీక్షలు అయిన తర్వాత కూలీ పని చేసి అప్పు తీరుస్తాను అని ఆ అబ్బాయి అన్నాడు. ఆమె, మనకు అప్పు ఎవరు ఇస్తారు నాయనా, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటూ ఇంట్లోకి వెళ్ళింది. కుమారుడు అమాయకంగా, ఆ దేవుడు ఎక్కడుంటాడమ్మా అని ప్రశ్నించాడు. ఆమె, నాయనా, ఆయన మహాశక్తి సంపన్నుడు, సకలైశ్వర్య సంపన్నుడు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యొద్దే ఉన్నాయి, అందరికీ అన్నీ ఇచ్చేది ఆయనే అని తన ధోరణిలో చెప్పుకుంటూ పోయింది. ఆ అబ్బాయి, ఆ దేవుడు అసలు ఎక్కడ ఉంటాడో చెప్పమ్మా, అతని కాళ్ళు పట్టుకొని బ్రతిమాలి డబ్బులు తీసుకొస్తాను అన్నాడు అమాయకంగా. తల్లి నిట్టూరుస్తూ, అందరికీ దిక్కు పరలోకంలో ఉండే ఆ యేసు ప్రభువే అన్నది. ఆ అబ్బాయి తన జేబు తడుముకుంటూ పోస్టాఫీస్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. జేబులో సరిగ్గా పోస్ట్ కార్డుకి సరిపోయేంత ఉన్నాయి. ఒక కార్డు కొని తన ప్రార్థన రాసి, టు లార్డ్ జీసస్, పరలోకం, కేర్ ఆఫ్ పరలోకం అని అడ్రస్ రాసి పోస్ట్ బాక్స్ వద్దకు వెళ్ళాడు. పోస్ట్ బాక్స్ ఒక ఎత్తైన స్తంభానికి కట్టి ఉంది. కార్డు బాక్సులో వేయాలంటే ఆ అబ్బాయికి అంత ఎత్తు అందలేదు. ఎగిరెగిరి బాక్సులో జాబు వేయాలని ప్రయత్నిస్తున్నాడు. పోస్ట్ మాస్టర్ కిటికీలో నుండి ఆ అబ్బాయి అవస్థను గమనించాడు. బయటికి వచ్చి, ఆ జాబు నాకివ్వు, నేను బాక్సులో వేస్తాను అన్నాడు. ఆ అబ్బాయి, ఈ లెటర్ చాలా అర్జెంటుగా చేరాలి సార్, నేను పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బు కావాలి సార్, ఈ జాబు తొందరగా చేరే మార్గం చూడండి సార్ అని ప్రార్థించాడు. పోస్ట్ మాస్టారు కార్డు పైన అడ్రస్ చదివాడు. పోస్ట్ మాస్టారు, నాయన, ఈ అడ్రస్ నీకెవరిచ్చారు అని అడిగాడు. మా అమ్మ సార్, నాకు చదువుకోవాలని చాలా ఆశ, మా వద్ద డబ్బు లేదు. ఈ యేసుప్రభు గారు చాలా డబ్బు గలవాడట సార్, దిక్కులేని వారికి సహాయం చేస్తాడట అని మా అమ్మ చెప్పిందండి అని ఆ అబ్బాయి సమాధానం చెప్పాడు. పోస్ట్ మాస్టారు హృదయం ద్రవించుకుపోయింది. ఆహా, ఈ పిల్లవాడు ఎంత నిర్మల హృదయుడు, తల్లి మాటలపై ఎంత విశ్వాసం అని తనలో తాను అనుకుంటూ, నాయనా, ఈ జాబు అర్జెంటుగా చేరే మార్గం నేను చూస్తాను, నీవు ఎల్లుండి ఉదయం 9 గంటలకి ఇక్కడికి రా, నీ డబ్బు తప్పకుండా వస్తుంది అన్నాడు. ఆ అబ్బాయి పట్టలేని ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్ళి, అమ్మా, నేను ఫీజు కట్టేస్తాను, పరీక్ష రాసేస్తాను అన్నాడు తల్లితో. తల్లి ఏమీ అనలేక నవ్వి ఊరుకుంది. ఆ 2 రాత్రులు ఆ అబ్బాయి ఎట్లా గడిపాడో. పోస్ట్ మాస్టర్ చెప్పిన ప్రకారం 3వ రోజు ఉదయం 9 గంటలకు పోస్ట్ ఆఫీస్కి పరిగెత్తుకెళ్ళాడు. వెళ్ళి పోస్ట్ మాస్టర్తో, సార్, నేను 10 గంటలకు ఫీజు కట్టాలి, అక్కడ నుంచి ఏమైనా డబ్బు వచ్చిందా అని ఆ అబ్బాయి అడిగాడు. పోస్ట్ మాస్టారు, వచ్చింది నాయనా, ఇదిగో కవరు అని ఒక కవరును ఆ అబ్బాయికి అందించాడు. ఆ కవరును అందుకొని ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళి, అమ్మా, డబ్బు వచ్చేసింది అని ఆ కవరును తల్లికి అందించాడు. తల్లి కవరులో గల 500 రూపాయలు డబ్బును చూసింది. ఆమెకు ఆశ్చర్యం, భయం కలిగాయి. వీనికి ఈ డబ్బు ఎలా వచ్చింది?
దొంగిలించాడా? ఎవరినైనా అర్థించాడా? గుట్టుగా జీవిస్తున్న నాకు వీని మూలంగా ఎంత అప్రతిష్ట అని ఆలోచించసాగింది. కొంతసేపటికి కోపంగా, ఎవరు నీకు ఈ డబ్బు ఇచ్చారో వారి వద్దకు నన్ను తీసుకుని పోరా అని కుమారుని చేయి పట్టుకొని బయలుదేరింది. అమ్మా, నీవు చెప్పినట్లు యేసు ప్రభు గారికే జాబు రాశాను, ఆయనే పంపించాడు ఈ డబ్బు. పద, పోస్ట్ మాస్టర్ని అడుగు కావాలంటే అని అబ్బాయి అన్నాడు. పిల్లవాణిని బయటనే నిలబెట్టి ఆమె లోనికి వెళ్ళింది. తల్లి పోస్ట్ మాస్టర్తో, అయ్యా, ఈ పిల్లవాడు చెప్తున్నదంతా నిజమేనా అని అడిగింది. పోస్ట్ మాస్టర్ ఆమెతో, అవునమ్మా, దేవుడే పంపించాడు. మొన్నటి దినం ఈ పిల్లవాడు వ్రాసిన జాబు చూసి నా హృదయం కరిగింది. నా మనస్సులో భగవంతుడు ప్రవేశించి నా చేత ఈ డబ్బు ఇప్పించాడు. అమ్మా, దయచేసి ఈ డబ్బు వాపసు ఇవ్వకండి. ఆ పసివాని విశ్వాసం దెబ్బతింటుంది. నిర్మల హృదయులైన పిల్లలు ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థనను తప్పక ఆలకిస్తాడు, ఏదో ఒక విధంగా ఆదుకుంటాడు. నేను నిమిత్త మాత్రుణ్ణి అన్నాడు. ఈ కథ నుండి మనం తెలుసుకోవలసినది ఏంటి ప్రియులారా? నిర్మల హృదయంతో, సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థిస్తే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనం కోరిన దానిని అందిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. మన జీవితంలో కూడా దేవుడు చేసిన మేలులు ఎన్నో ఉంటాయి, కానీ మనం వాటిని లక్ష్య పెట్టం. మన ముందు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను చూసి దేవుడు ఏం చేశాడు అని నిందిస్తాం. ఇది చాలా తప్పు. దేవుడు మనకు మేలే చేస్తాడు తప్ప కీడు చేయడు. అసలు దేవుడు నిన్నెంతగానో ప్రేమించాడు కనుకనే నిన్ను పెంచి పెద్ద చేయటం కోసం, నీ బాగోగులు చూసుకుంటూ నీకు జ్ఞానాభివృద్ధిని కలుగజేయుటకు, నీ సంతోషాన్ని దుఃఖంగా పంచుకున్నటకు నీకు తల్లిదండ్రులను బహుమతిగా ఇచ్చాడు. నీకు జ్ఞానాభివృద్ధిని కలుగజేయుటకు, నీ సంతోషాన్ని దుఃఖాన్ని పంచుకున్నటకు నీకు తల్లిదండ్రులను బహుమతిగా ఇచ్చాడు. గాడ్ బ్లెస్ యూ విత్ హిస్ లవ్ దట్ మేక్స్ ఎవ్రీ డే ఏ జాయ్ టు లివ్. అందుకే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కన్న తల్లిదండ్రులను ప్రేమపూర్వకంగా సంతోషపెట్టాలి.